హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరకరలాడే క్యాబేజీ పకోడీ. ఇది చాలా టేస్టీ, చాలా హెల్దీ, చేసుకోవడం కూడా చాలా ఈజీ. క్యాబేజీ తక్కువ క్యాలరీస్ తోటి ఎక్కువ పోషకాలు ఉన్న కూరగాయ. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. క్యాబేజీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, పేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ హెల్దీ అండ్ టేస్టీ పకోడీ ఎలా చేసుకోవాలో క్యాబేజీ పకోడీ చూద్దాం ఇప్పుడు. క్యాబేజీని సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఇది మన టేస్ట్‌కి సరిపోయేంత కారం, కానీ ఇందులో కొంచెం ఎక్కువనే వేయాలి. వాటర్‌లో కొంచెం వెళ్ళిపోతుంది. ఉప్పు, కారం టేస్ట్‌కి సరిపోయేటట్టు వేసుకొని ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఇది 1 కేజీ వరకు ఉంటుంది క్యాబేజీ. దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. లేదంటే అల్లం ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇట్లా అంతా కలిపేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇట్లా గట్టిగా పిండినట్టు కలపాలి. ఇట్లా కలుపుతూ ఉంటే క్యాబేజీలో ఉన్న నీరు బయటకు వచ్చేస్తుంది. మొత్తం ఇట్లా గట్టిగా కలిపేసి అంతా దగ్గరికి అనేసి కొంచెం ఇట్లా నొక్కి పెట్టాలి. ఈ తొడిమలు ఉంటాయి కదా మధ్యలో మనకి లావి, అట్లాంటివి ఉంటే తీసేసుకోవాలి కట్ చేసేటప్పుడే. మళ్ళీ మధ్యలో ఎక్కడైనా ఉంటే కూడా తీసేసుకొని ఇట్లా ఒత్తి పెట్టుకోవాలి అంత కొద్దిసేపు. ఒక 10 మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత ఇట్లా నీరంతా బయటకు వచ్చేస్తుంది. అందులోది క్యాబేజీ నీరు వచ్చేస్తుంది. మనం మొత్తం ఇట్లనే పిండి కలిపి ఉంటే చాలా పిండి పడి మనకి క్యాబేజీ తక్కువ ఉంటుంది, పిండి ఎక్కువ అయిపోతుంది. అందుకని ఈ వాటర్ అంతా ఇట్లా పిండి వేసుకోవాలి. ఇట్లా ఉప్పు కారం వేస్తేనే మనకి కరెక్ట్గా నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. ఉప్పు వేసి చాలాసేపు ఉంచినా కూడా బయటకు వస్తాయి. అట్లా కూడా పిండుకోవచ్చు. మనం కారం తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇట్లా మొత్తం పిండి వేసుకొని ఇది కొంచెం గట్టిగా బలంగా పిండితేనే మొత్తం వాటర్ వచ్చేస్తాయి. మొత్తం పిండి ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. పిండి మనం చూసుకుంటే కలుపుకోవాలి. ఒకసారి వేసుకుంటే కూడా గట్టిగా అయిపోతుంది. ఇది ఎల్లో కార్న్ఫ్లోర్ వేస్తున్నా నేను. 1 కప్పు వరకు వేసుకొని అంతా కలుపుకోవాలి. క్యాబేజీ మనకి అలా సి విటమిన్ ఉంటుంది కదా, దాంతో మనకి శరీరానికి ఇన్ఫెక్షన్లు రాకుండా చాలా బాగుంటుందండి. తింటే కూడా హెల్దీ. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నా. బియ్యం పిండి ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. నా క్రిస్పీనెస్ దీంతోటేనండి. రైస్ ఫ్లోర్ వేయకపోతే క్రిస్పీగా అనిపించవు. వంట సోడా కూడా వేసుకోలేదు మనం ఇందులో. ఇప్పుడు శనగపిండి ఇప్పుడైతే 1/2 కప్ వేసిన, ఇది కూడా మనం చూసుకుంటూనే కలుపుకోవాలి. అది కలుపుతుంటే అలా ఉప్పు కారం ఉంది కదా, లూజ్ అయిపోతుంది. ఇట్లా వేసుకోవాలి. నేను 2 సార్లు హాఫ్ వేసుకున్నా. అంటే 1 కప్పు వరకు శనగపిండి వేసుకున్నా. కప్పు వరకు శనగపిండి, కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మనం కారం ఉప్పు కూడా సరిపోయిందా లేదని టేస్ట్ చేసుకొని, మళ్ళీ మనకి ఏమైనా కారం ఉప్పు తక్కువ అనిపించింది అనుకోండి, అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. మళ్ళీ మనం ఫస్ట్ వేసింది అంతా వాటర్లో ఉండిపోతుంది, దీనిలో కొంచెమే ఉంటుంది. అందుకని మనం చూసుకొని అంతా కలుపుకున్న తర్వాత మనం పకోడీలు వేసుకునేటట్టు చూసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు కారం ఉందా లేదా చెక్ చేసుకొని మనం కావాలనుకుంటే ఉప్పు కారం వేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం ధనియాల పొడి కూడా మనకు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఇట్లా వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో వేసింది ఎల్లో కార్న్ఫ్లోర్ అండి. ఇదే నేను వేసుకుంది. ఇది 1 కప్పు వేసుకున్నా. శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 2 స్పూన్ల వరకు వేసుకున్న, టేబుల్ స్పూన్ల వరకు. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు, కొత్తిమీర ఏదంటే అది వేసుకోవచ్చునండి. ఆనియన్స్ కూడా సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అట్లా వేసుకొని మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఇట్లా వేసుకోవడమే. వేయడం కూడా చాలా ఈజీ. మనం ఆనియన్ పకోడీ లాగానే వేసుకోవచ్చు. ఇట్లా వేయంగానే పడుతుంది. ఇట్లా అంతా వేసుకొని ఒకసారి హైలో ఉంచుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాల్చుకోవడమే. ఇట్లా వేసుకుంటే సరిపోద్ది. మీడియం ఫ్లేమ్లో ఇటు అటు తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇది అట్లయితేనే మనకి లోపల వరకు కాలుతుంది. హైలో ఉంచి కాల్చినాం అనుకోండి క్యాబేజీ వస్తుంది. పైన క్రిస్పీగా వచ్చినా కానీ క్యాబేజీ ఫ్రై కాదు. లోపల క్యాబేజీకి కొంచెం టైం పడుతుంది ఫ్రై కావడానికి. ఆనియన్స్ కంటే కూడా క్యాబేజీకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కలుపుకుంటూ ఇట్లా ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు తీసేసుకోవాలి. ఇట్లా కాలితే సరిపోతుంది. చూడండి, పసుపు వేసుకున్నాం కదా మనం, మంచి కలర్ఫుల్గా భలేగా అనిపిస్తుంది. చూస్తుంటేనే తినాలనిపించేటట్టు ఉంది. చాలా బాగుంటుందండి. సాయంత్రం టీ టైంలో చేసుకుంటేనైతే ఈజీగా తినేయచ్చు ఒక ప్లేటు. చాలా బాగుంటుంది. అంతే. ఈ పకోడీలన్నీ ఇట్లా వేసుకొని తీసుకొని కాల్చుకోవడమే. పిల్లలు క్యాబేజీ కూర ఎక్కువ తినరు కదా, తినకపోతే క్యాబేజీ తినని వాళ్ళకి ఇట్లా చేసి పెట్టినాం అనుకోండి, ఈజీగా తినేస్తారు. మనం ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ సాయంత్రం పూట చేసుకొని
ఒక కప్ టీ తీసుకొని ఈ క్యాబేజీ తినుకుంటూ టీ తాగితే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీ. మీరు కూడా ఒకసారి చేసి చూడండి, ఇది ఎట్లా వచ్చిందో తెలుస్తుంది మీకు. క్యాబేజీ పకోడీ చాలామంది ఆనియన్స్ పకోడీ ఎక్కువ చేసుకుంటారు కానీ క్యాబేజీ పకోడీ కొంచెం చేయరు. కాలీఫ్లవర్ చేస్తారు కానీ క్యాబేజీ తక్కువ చేసుకుంటారు కదా. ఇగో ఇట్లా అన్నీ వేసుకొని ఇట్లా తీసుకోవాలి. ఇగో ఇట్లా చిన్నగా వేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఈ వాయి నేను చిన్నగా వేసిన, ఇంతకుముందుది పెద్దగా అయిపోయింది అది. ఇట్లా చిన్న చిన్నగా వేసుకుంటే మన ఆనియన్ పకోడీ లాగానే, చూడడానికి కూడా ఆనియన్ పకోడీ లాగానే కనిపిస్తుంది. ఇది మనం స్నాక్ లాగా కాకుండా మనం భోజనాల మీద కూడా తినొచ్చండి. ఇది మా ఇంట్లో పూజ రోజు చేసిన పకోడీ ఇది. ఎవరైనా వచ్చినప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, లేదంటే చిన్న చిన్న పూజలకి దానికి మనం చిన్నగా వంటలు చేసుకుంటాం కదా ఇంట్లో, అప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. మనం ఇంట్లో చిన్న చిన్నగా చేసుకున్నప్పుడు కూడా ఇది చేసుకొని పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. బెండి ఫ్రై లాగా ఇది కూడా పక్కన పెట్టేస్తే ఇది పప్పుచారులోకి, సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను పకోడీ చేసిన విధానం మీకు నచ్చితే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.